ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 27వ అధ్యాయము. కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. ఆయన తన 13 మంది భార్యలతోనూ ధర్మబద్ధమైన జీవితం కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం ఆయన అగ్నికార్యం చేసుకుంటున్నాడు. అసుర సంధ్యా సమయం ప్రారంభమైంది. ఆయన సాక్షాత్తుగా రాశీభూతమైన తపశ్శక్తి. అలాంటి మహానుభావుడు. ఆయన దగ్గరకు దితి వచ్చి ఆయనతో ఒక మాట అంది. నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు. నేను ఆ బాణప్రయోగపు తాకిడికి తట్టుకోలేక కదిలిపోతున్నాను. నువ్వు నా భర్తవి. అందుచేత నువ్వు నన్ను అనుగ్రహించి నాలో కలిగిన కామావేశాన్ని ఉపశాంతిని కలిగించు అని చెబుతూ ఆమె ఒక మాట చెప్పింది. నేనిలా అడగటం వెనకాల ఒక రహస్యం ఉంది అన్నది. అదేంటో చెప్పు అన్నాడు కశ్యపుడు. నీకు 13 మంది భార్యలున్నారు. మేమందరము ఏకగర్భ సంజాతులము. 13 మందిని ప్రజాపతి నీకిచ్చి వివాహం చేశాడు. అందులో 12 మందికి సంతానం కలిగారు. ఇంకా నాకు సంతానం కలగలేదు. సాధారణంగా భార్యాభర్తల అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. ఆత్మావై పుత్ర నామాసి. భర్త భార్యకు అపురూపంగా ఇచ్చే కానుక ఏది? తానే తన భార్య కడుపున మళ్ళా ఉదయిస్తాడు. ధర్మపత్ని విషయంలో అది ధర్మము. ఒక దీపాన్ని పట్టుకెళ్ళి ఇంకొక దీపాన్ని వెలిగిస్తాము. 2 జ్యోతులు వెలుగుతున్నట్లు కనపడుతుంది. కానీ ఒత్తులు పొడుగు పొట్టి ఉండవచ్చు. ప్రమిదల రంగులలో తేడా ఉండవచ్చు. కానీ దీపశిఖ మాత్రము సమాన ధర్మాన్ని కలిగి ఉంటుంది. దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రము ఒక్కటే. 2 దీపాల జ్యోతికి తేడా ఉండదు. కాబట్టి తండ్రికి కుమారుడికి భేదం లేదు. తండ్రికి కుమారుడికి భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్లు చేయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే. ఆమె మాత్రమే ఈ అధికారాన్ని పొంది ఉంటుంది. ఆయన తేజస్సును తాను గ్రహించి తన భర్తను కొడుకుగా ప్రపంచమందు నడిచేటట్లు చేయగలదు. కాబట్టి నీ తేజస్సును నా యందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను. ధర్మానికి లోపం ఎక్కడ ఉంది? నాకు సంతానం కటాక్షించు అంది. ఆమె ఎంత ధర్మబద్ధంగా అడిగిందో చూడండి. అప్పుడు ఆయన అన్నాడు, దితి, నీలాంటి భార్య దొరకటం నాకు చాలా సంతోషము. కానీ ఒక్క మాట చెప్తాను విను. ఇది ఉగ్రవేళ. అసుర సంధ్యా కాలంలో పరమశివుడు వృషభవాహనాన్ని అధిరోహించి భూమండలమంతా తిరుగుతాడు. ఈ సమయంలో ఆయన వెనక భూతగణాలు వెడుతూ ఉంటాయి. వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటారు. వాళ్ళకి ఆ సమయంలో శివుడి పట్ల ఎవరైనా అపచారంగా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చునేమో, కానీ ఆయన చుట్టూ ఉన్న గుణాలు ఆ సమయంలో శివుడి పట్ల ఎవరైనా అపచారంగా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చునేమో, కానీ ఆయన చుట్టూ ఉన్న గణాలు అంగీకరించవు. చాలా తీవ్రమైన ఫలితం ఇచ్చేస్తాయి. అందుచేత కొంతసేపు తాళవలసింది. ఒక ముహూర్త కాలము వేచి ఉండు. నీకు కలిగిన కోరికను భర్తగా తీరుస్తాను అన్నాడు. దితికి అలాంటి బుద్ధి కలిగి భాగవతంలో ధర్మభ్రష్టత్వం ఎక్కడ వస్తుందో గమనించాలి. ఆమె ఒక విలయాలు ప్రవర్తించినట్లు కశ్యప ప్రజాపతి పంచపట్టి లాగింది. అప్పుడు ఆయన ఈశ్వరునికి నమస్కారం చేసి తాను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా వేరుగా ప్రవర్తించకూడదు అనుకొని ఆమె కోరుకున్న సుఖాన్ని కటాక్షించి స్నానం ఆచమనం చేసి తన కార్యమందు నిమగ్నుడైపోయాడు. కొంతసేపు అయిపోయిన తరువాత దితికి అనుమానం వచ్చింది. చెయ్యరాని పని చేశాను, దీని ఫలితం ఉగ్రంగా ఉంటుందేమోనని పరమశివుడికి రుద్రగణాలకు క్షమాపణ చెప్పింది. కానీ అప్పటికే జరగవలసిన అపకారం జరిగిపోయింది. దితి చేసిన అకార్యాన్ని భూతగణాలలో భద్రాభద్రులు అనేవారు చూసి ఉగ్రమైన ఫలితం ఇచ్చేశారు.